భారతదేశంలో ఉన్నాం మనం. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగము. రాహుల్ గాంధీ పోయి వాయనాడులో పోటీ చేయలేదా? టీఆర్ఎస్ని కేసీఆర్ బీఆర్ఎస్ని చేయలేదా? మేము వచ్చి తెలంగాణలో పోటీ చేస్తాం, మేము వస్తామంటే మీకేం ఇబ్బంది? మాకేం ఇబ్బంది లేదు, నువ్వు పోటీ చెయ్యి, డిపాజిట్లు పోగొట్టుకో, మాకేం నువ్వు చెయ్యి, చేస్తే సంతోషిస్తాం. ఎందుకంటే తెలంగాణ జనమంతా ఏకం కావడం. కానీ అక్కడ ఒక బాధ్యత ఉంది కదా, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఒక బాధ్యతను అప్పచెప్పున్నారు కదా. అదే ఆ బాధ్యతను నెరవేర్చకూడదు, అక్కడ ఎగ్గొడతాడు దాన్ని. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారు. నువ్వు నీ ఉద్యుక్త ధర్మం నెరవేర్చకపోతే నీకు శిక్షలు వేయాలి. నువ్వు ఇక్కడికి వస్తుంటున్నావు, ఇక్కడికి వచ్చి జనాన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నావు. ఎందుకు రెచ్చగొడదామని? ఎవరితో కలిసి చేస్తావు? వేరే పార్టీకి మద్దతు రావాలంటే చేద్దాం అనుకుంటున్నావు. ఎవరితో పొత్తున్నది నాకు, ఆ పొత్తు బయటికి చెప్తలేడు. ఏనుగు పనులు. బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులు అయితే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వరు తెలంగాణలో ఆయన రావడానికి? మా భాగస్వామి కూటమి ఆయన ఎన్డీఏలో ఉన్నాడు, మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? ఓవైసీలకు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అర్బన్ నక్సలైట్లకు పర్మిషన్లు ఇస్తారు మీటింగ్లకి. సో పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వరు? తెలంగాణ బీజేపీ లీడర్లే అడుగుతున్నారు. ఆయన ఎవరు? రామచంద్రరావు అన్నాడు, రఘునందన్ రావు మాట్లాడిండు. అది అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు అన్నట్టు. వాళ్ళు పొత్తు పెట్టి కలిసిపోతారేమో. తెలంగాణను తిట్టడంతో కూడా మీరు కలుస్తున్నారంటే మీరు ఎందుకు తెలంగాణ? మీరు తిడతలేరు కదా, ఓవైసీ కూడా తిడతలేరు కదా, మీరు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు కదా. తిడుతున్నడానికి మద్దతు ఏంది నువ్వు? ఒకటి. రెండవది, అదే రోజు పెట్టుకోవాలన్నా? తెలంగాణ జనమంతా సంబరాలు చేసుకుంటుంటే ఆ సంబరాలకు వ్యతిరేకంగా ఆయన మీటింగ్ పెడుతుంటే అదే రోజు పెట్టుకోవాలన్నా? దానికి మీరు మద్దతు ఇస్తారా? రామచంద్రరావు ఎక్కడ? తెలంగాణ ఉద్యమం ఉన్నాడా? రామచంద్రరావు లేడు, రఘునందన్ రావు లేడు. రఘునందన్ రావు జర్నలిస్టు, తర్వాత లాయరు, ఎన్నడూ లేడు ఆయన. తెలంగాణ ఉద్యమం లేడు. తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా తెలుస్తుంది? జనంలోకి పోతే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది మీకు? ఏమీ తెలియదు. అందుకనే వాళ్ళు దొంగలకు సద్దులు మోసే పని మానేయాలి. మానేసి ఉన్నట్టున్నట్టు చెప్పాలి. తెలంగాణ రెచ్చగొట్టడానికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? కానీ అయినా కూడా తెలంగాణ ప్రజలు మాకు ఇట్లాంటి వాళ్ళతో కలిస్తే జనాల్లో వ్యతిరేకత వస్తుందనే భావన కూడా వాళ్ళకి లేదు, లేకుండా పోయింది. వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు అనుకుంటున్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారు. లేదా ఇక్కడ ఎట్లా రాదు మాకు, కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే మేము ఆంధ్రలో వస్తాం అనుకుంటున్నారు. వేరే చోట కూడా అక్కడ ఆప్షన్ అదే కదా. ఇప్పుడు పవన్ వీళ్ళు ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. బీజేపీ పవన్ ని ముందు పెట్టి కొట్టాలి, చంద్రబాబుని సైడ్ చేయాలన్న లైన్ లో వాళ్ళు. అది కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఇప్పుడు పవన్ కి సపోర్ట్ సైలెంట్ అయిపోయారు. వాళ్ళు అసలు మాట్లాడతలేరు. కానీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఛానల్ మాత్రం ఆయనకు అనుకూలంగా ఉంది. పవన్ సపోర్ట్ చేస్తుంది. టీవీ5 ఉంది, సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఈనాడు చేయకపోవచ్చు, టీవీ5 చేస్తుంది. ఎన్టీవీ సైలెంట్గా ఉంది, సివిఆర్ ఛానల్ సైలెంట్గా ఉంది. ఏబిఎన్ సపోర్ట్ చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, టీవీ5 చేస్తుంది. ఇవి రెండు గట్టిగా వాళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాయి. తెలంగాణ వ్యతిరేకిస్తుంది. విశ్లేషణ కూడా చూస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఛానల్ పెట్టుకొని ఇక్కడే వ్యవహారం. అంటే వాళ్ళ భయం ఏంటంటే రేపు తెలంగాణ ఉద్యమం వస్తే మమ్మల్ని కూడా తరిమేస్తారేమో. ఓపెన్ ఏబిఎన్ అయితే ఓపెనే అవుతుంది, రాధాకృష్ణది ఓపెనే. టీవీ5 అయితే బీఆర్ నాయుడే కదా, ఆయన అక్కడే టీటీడీ చైర్మన్గా ఉండే ఆయన. సో అందుకని వాళ్ళేమో ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు. రేపు తెలంగాణ ఉద్యమం ఎక్కువైతే ఏమవుతుందంటే ఆంధ్ర ఛానల్ని తరిమే పరిస్థితి. ఇప్పటికే అక్రిడేషన్ లేకపోతే ఆంధ్ర ఛానల్కి అక్రిడేషన్ వస్తుంది తెలంగాణలో. తెలంగాణ ఛానళ్ళకు శాటిలైట్ మీడియాకి లేదు, ఉన్నాయి రెండే, దానికి పాటు కూడా లేదు ఇక్కడ. అందుకని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరినీ వాటి ఏకమవుతుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాలి. మీరు తెలంగాణ వాళ్ళు కనుకైతే రఘునందన్ రావు, రామచంద్రరావు, మీరు సోయిలోకి రండి. అంతేగాని మేము అందరూ ఎంతమంది సపోర్ట్ చేసిండ్రు బీజేపీకి? తెలంగాణ వాళ్ళందరూ చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ అయ్యో ఇట్లయితే ఏందని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మార్వాడీల మీద మాట్లాడిన అర్బన్ నక్సలైట్, మార్వాడీలు దేశభక్తులు అంటారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణని వ్యతిరేకించి మాట్లాడుతున్నారంటే మేము పవన్ కళ్యాణ్కే సపోర్ట్ అంటారు. గద్దర్ని అమిత్ షా ఓపెన్గా పార్లమెంట్ హాల్లోనే ఆయన అవమానించే స్టేట్మెంట్ ఇస్తాడు. ఆంధ్ర తెలంగాణ విభజనని పాకిస్తాన్తో పోలుస్తాడు ఒక బీజేపీ బెంగళూరు ఎంపీ. ఇవన్నీ అంటే వాళ్ళకు తెలియదు కదా. పాకిస్తాన్తో పోల్చిన బుద్ధి ఉందా వాళ్ళకు? అంటే మీరు ఎంత బావిలో కప్పలాలు, వాళ్ళు ఎంత బావిలో కప్పాలంటే వాడు పోయిన చోటుకల్లా బావిని ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు. మీకు ఎవరు చేసిర్రు? సుష్మా స్వరాజ్ గట్టిగా ఫైట్ చేయలేదా? ఆడ్వాని సపోర్ట్ చేయలేదా? చేసిరు కదా, ఒకరు కాదు. అసలు 97లో కాకినాడ తీర్మానం చేసింది ఎవరు? బీజేపీలో కదా. అందరికంటే ముందు చేసింది కాకినాడలో. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాల్సిన వీళ్ళు లైన్ తప్పే అదే చెప్పరు. విద్యాసాగర్ రావు చేయించిండు ఆ తీర్మానం. విద్యాసాగర్ రావు పేరు చెప్పాలి కదా. దత్తాత్రేయ సపోర్ట్ చేసిండు చెప్పాలి కదా. ఆంధ్ర వాళ్ళు కూడా దానికి మద్దతు ఇచ్చారు. వెంకయ్యనాయుడు కూడా ఆ రోజులో మద్దతు ఇచ్చిండు 97లో. అది చెప్పాలి కదా. మీరే కదా అందరికంటే ముందు చేసింది. అప్పుడు ఏ పార్టీ లేదు. మీరు అట్లా తీర్మానం చేసిన వాళ్ళు మీరు కూడా దేశద్రోహులా? పాకిస్తాన్ క్రియేట్ చేయమన్నారు. అప్పుడు మరి బీజేపీ వాళ్ళని అడగాలి, కాకినాడ తీర్మానం పాకిస్తాన్కి అనుకూలమా? అది అడగాలి వాళ్ళను. ఒకటి. మరి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ఏజెంట్. ఆమె ఎంత గట్టి తిరిగింది, ఎంతకంటే ఆమె బెదిరించింది కూడా కాదు. సోనియా గాంధీ చిన్నమ్మని అన్నారు. మీరు సోనియా గాంధీని బెదిరించింది, మీరు బిల్లు పెడతట్లేరు, ఏదో మోసం చేస్తున్నట్టు చెప్పి.
మధుప్రియని ఎత్తుకొని తిరిగింది కదా ఆమె సుష్మా స్వరాజు. తెలంగాణ పాటలు పాడుతున్న మధుప్రియని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది, చిన్న పాప అప్పుడు, పెద్ద అయింది. మరి సుష్మా స్వరాజ్ ఎంత పెద్ద ఫైట్ చేసింది, ఆమె చిన్నమని అందుకే అన్నారు ఆమె. అందుకని ఒకటి కాదు, సరే ఆ రోజు పార్లమెంటు ఎందుకు జరిగింది తెలవాలి కదా. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు 5-6 ఆంధ్ర రౌడీలు ఎంపీలు వచ్చి స్ప్రే తెచ్చి, మిర్చి తెచ్చి, పెప్పర్ స్ప్రే తెచ్చి, కారం పొడి తెచ్చి, గ్యాస్ తీసుకొచ్చి చల్లుతుంటే అప్పుడు కదా ఈ పొన్నం ప్రభాకరు, అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ మీద దాడి చేసిండ్రు. బయట పారిపోయారు వీళ్ళంతా. పార్లమెంట్లో పెప్పర్ చల్లుతుంటే, పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చేస్తుంటే గ్యాస్ డేంజర్ గ్యాస్ కదా, పార్లమెంట్ పేలిపోవచ్చు కదా, ఎట్లా వస్తుంది లోపలికి రాని, ఎట్లా వచ్చింది పొరపాటున, తప్పే అది, ల్యాప్సే అది. వచ్చిన తర్వాత పేలుస్తుంటే టీవీలో వస్తే ఎట్లుంటుంది, తిట్టుడు కొట్టుడు ఎగురుడు గుద్దుడు అంత అవుతుంటే అప్పుడు ఏం చేసిండ్రు అంటే మీరా కుమార్ ఏమన్నదంటే, ఇది కనుక టీవీలో వస్తే పార్లమెంట్ ఇజ్జత్ పోతుంది, పరుగు పోతుంది, ఇంత దొంగలు ఆ దీంట్లో ఉన్నది ప్రపంచం అంతా తెలుస్తుంది, ప్రపంచం అంతా తెలుస్తుంది, టీవీలో ఆఫ్ చేయమన్నది. తర్వాత ఆమె బిల్లు పాస్ అయిందని చెప్పింది. దోస్ హు ఆర్ ఫర్ ది మోషన్స్ ఎస్ అంటారు, ఎస్ అన్నారు. చేతులు లేపాల్సిన నోటితో చెప్తే చాలు, నోటి మాట చాలు, వాయిస్ ఓట్ అంటారు దాన్ని. ఎందుకంటే మెజారిటీ పార్టీలు ఏవి, కాంగ్రెస్ బీజేపీ, వాళ్ళిద్దరు ఓకే అన్నాక ఇంకా చిన్నది ఏముంది. ఆఖరి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఆంధ్ర నాకు 2 కన్నులు అని చెప్పిండు, ఆయన ఏం వ్యతిరేకించలేదు, రకరకాల కారణాలు కావచ్చును. అందుకని అట్లా జరిగితే కాంగ్రెస్ ఉంది కదా, రాజశేఖర రెడ్డిది ఏముంది, రాజశేఖర రెడ్డిది. అందుకని దాన్ని భ్రష్టు పట్టిస్తూ, దాన్ని అపభ్రంశం చేస్తూ, వక్రీకరిస్తూ, అడ్డమైన మాటలు మాట్లాడే పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్ వాడు తెలంగాణ ఎట్లయితాడు, తెలంగాణ ప్రేమికుడు ఎట్లయితాడు, మేము పాకిస్తాన్లో కదా, నువ్వు రాకు, మరి వీసా తీసుకొని రా ఇక్కడికి, ఓ గిరిగిస్తాం, యాదగిరి తెలంగాణలో గిరిగిస్తాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రం మధ్యన ఒక గీత గీస్తాము, అటు పక్కంత తెలంగాణ ద్రోహులు ఉండండి, ఇటు పక్క తెలంగాణ వాదులు ఉండండి అని చెప్పి మేము పిలిపియబోతున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని రేపు ఓట్లు అడగాలి, మరి అడగాలి. పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టుకోమనండి, జిన్నా బొమ్మలు కూడా పెట్టుకోండి, వాళ్ళే పెట్టుకోండి, మీరే పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ తౌరక్యాంధ్రని ఇప్పుడు కాదు ఎప్పుడు అన్నారు, తర్కిష్ తెలుగు అన్నారు. మా భాషను ఎక్కిరిస్తుంది, మా యాసను ఎక్కిరిస్తుంది, మా కట్టుబాటును ఎక్కిరిస్తుంది, మా దేవుళ్ళని ఆఖరికి మల్లన్న దేవుని కూడా ఎక్కిరిచి, మా ఎల్లమ్మని కూడా ఎక్కిరిస్తారు. వస్తారా మీరు ఎప్పుడైనా ఎల్లమ్మ దేవుని దగ్గరికి వస్తారా, పెద్దమ్మ గుడికి వస్తారా? మేము పోతాం. బండారు తెలుసా మీకు? బండారు అంటే పసుపు దేవునికి పెట్టి బండారు తెలుసా? ఇప్పుడు ఉక్కతలు వింటారా? మీ దగ్గర ఉక్కతలు రాణిస్తారా? మా పిచ్చకుంట్ల పాటలు వింటారా? చిందు భాగవతం వింటారా? మీరు మా సంస్కృతి వ్యతిరేకం, మా భాషకు వ్యతిరేకం, మా ప్రజలకు వ్యతిరేకము. అందుకని మేము తెలంగాణలో మా ఐడెంటిటీని మేము ఉంచుకోవాలనుకుంటున్నాం. దానికోసం పెద్ద ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు ఫోన్లు లక్షల ఫోన్లు వస్తాయి. ఇదంతా మాట్లాడితే మీరు కాంగ్రెస్ అను ఈ కాంగ్రెస్ ఏజెంట్స్ అను అంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గట్టిగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరు వెంకటరెడ్డి కూడా ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు, మందుల సామెలు మాట్లాడుతున్నారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ కొంత తెలంగాణకి కొంత అనుకూలంగా సానుకూలంగా ఉన్నారని మనం భావించాలా, లేదా వాళ్ళ పొలిటికల్ ఎజెండా వాళ్ళకు ఉన్నదా? ఎందుకంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి రోషయ్య విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అసలు ఇక మొత్తం వాళ్ళే ఇక ఎవరు లేరు ఇక తెలంగాణలో మహానుభావులు అన్నట్టుగా క్రియేట్ చేసిండు. అయితే వాళ్ళ లైన్ ఎట్లున్నది అసలు ఈ ఎపిసోడ్లో? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైఖరి లేదు ఇప్పటిదాకా. వీళ్ళు ఇండివిజువల్స్, కోమటిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు, లేదా తెలంగాణ వాళ్ళకి మనసు వ్యక్తిగతంగా బాధ అవుతుంది కాబట్టి అన్నాడు. పొన్నం ఎందుకంటే ఆ పార్లమెంట్లో ఉన్నాడు కదా, చూసినప్పుడు కొట్లాడిండు కూడా గట్టిగానే, అందుకని ఉన్నది. అంజన్ కుమార్ కూడా గట్టిగానే ఉండే ఆ రోజుల్లో. అంజన్ కుమారే ముందు వచ్చిండు తెలంగాణ ఉద్యమంలోకి, మొదటి నుంచి ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్. తర్వాత పొన్నం వచ్చిండు, తీసుకొచ్చిండు పొన్నం. అందుకని వాళ్ళకి బాధ అవుతుంది అంటున్నారు పొన్నంకు. తర్వాత వీళ్ళందరూ అంటున్నారు, కొద్దిమంది అంటున్నారు, కానీ పార్టీ మాత్రం స్టాండ్ తీసుకోవాలి. పార్టీ ఒక వైఖరి ఉండాలి కదా, వైఖరి ఏం లేదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు చేస్తానాలే, అప్పుడే వీళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు. కానీ వైఖరి ఆంధ్రులకు అనుకూలంగా ఉంది, పార్టీ వైఖరి, అది తప్పవద్దు. మందుల సామిలేమో మొదటి నుంచి తెలంగాణవాది, ఆయన దళితుడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, బాగా చదువుతాడు, అధ్యయనం చేస్తాడు, సామాజిక స్పృహ ఉన్న మనిషి. స్పృహ లేని మనుషులు చేయరు, తెలంగాణ సోయి అంటాం, తెలంగాణ సోయి ఉన్న మనిషి ఆయన, సామాజిక స్పృహ ఉన్న మనిషి కాబట్టి ఆయన కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాగల్ యాదవ్ మీరు పరిశోధన చేసిండు, ఆయన బండి వెనుక బండి కట్టి పాట రాసిన బండి యాదగిరి, ఆయన పేరు నాగల్ యాదగిరి, పరిశోధన చేసిండు, తిరిగిండు ఆయన కోసం ఆయన. అందుకని కొంచెం అక్కడి నుంచి నేల నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు ప్రేమ ఉంటుంది. కానీ పైనుంచి ఊడిపడ్డ హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఏముండదు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి అస్సలు ఉండదు. మళ్ళీ వాళ్ళకే అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే దళారులకు లావాదేవీలు ఉంటాయి. ఒకవేళ అన్నా కూడా పగటిపూట నిన్ను చీరుతాం అనుకుంటారు, చీరుతాం అంటే చీరుతాం ఇద్దరు అనుకుంటారు. రాత్రిపూట చీర్స్ అంటారు, చీరుతాం పోయి చీర్స్ అవుతుంది. క్లబ్లో కూర్చొని చీర్స్ అంటారు, క్లబ్బుల్లో పబ్బుల్లో కూర్చుంటారు, గబ్బు మాటలు మాట్లాడుతుంటారు. అందుకని వీళ్ళని నమ్మేటట్లేదు. దీనికోసం మళ్ళీ పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజల్ని ఏకం చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి మాకు, మెసేజ్లు వస్తున్నాయి, ఏమవుతుంది తెలంగాణ ఏమవుతుంది అనేది. అందుకని మనం తెలంగాణ కేసీఆర్ మాట్లాడకుండా ఉన్నప్పుడు గట్టిగా పోరాటం చేసినాం, అది వీళ్ళకి ఉపయోగపడ్డది. ఏంది కాంగ్రెస్, మన కాంగ్రెస్ గెలిపించమని లేదు, అంతే కదా, అక్కడ బలహీనత ఇక్కడ బలంగా మారిపోయింది. అది ఏం చేస్తున్నావా, 10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి బయటికి రావా, ప్రజల్లోకి రావా, అసెంబ్లీకి రావా, జనంలోకి రావా, సెక్రటరియట్ రావా, ఏం చేస్తున్నావు అని గట్టిగా అన్నాం. అప్పుడు ఇది వీళ్ళకి ఉపయోగపడ్డది, వీళ్ళు వాడుకున్నారు దాన్ని. సో మనకు తెలుసు వీళ్ళు కూడా గొప్పలు కాదని తెలుసు, వాళ్ళు దొంగలే వీళ్ళు దొంగలే.